అందంగా కనిపించడం కోసం చాలా మంది ఫెయిర్నెస్ క్రీములు ఎక్కువగా వాడుతుంటారు. వాటి వాడకం వల్ల చర్మం కాంతివంతంగా, అందంగా కనిపిస్తుంది. కానీ ఫెయిర్నెస్ క్రీముల వాడకంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని అంటున్నాయి లేటెస్ట్ సర్వేలో. మీరు ముఖానికి, చర్మానికి ఫెయిర్నెస్ క్రీమ్ వాడుతున్నారా? టీవీల్లో కనిపించే యాడ్స్ చూసి వాటిని ట్రై చేస్తున్నారా? అయితే మీ కిడ్నీలు జాగ్రత్త. ముఖ్యంగా భారత్లో ఈ క్రీముల వాడకం వల్ల కిడ్నీ సమస్యలు బాగా పెరిగిపోయాయని తాజా అధ్యయనం వెల్లడించింది. అసలు ఫెయిర్నెస్ క్రీములకు, కిడ్నీలకు ఉన్న సంబంధం ఏంటి? ఎలా పాడవుతున్నాయి? ఫెయిర్నెస్ క్రీముల వాడకం వల్ల మన దేశంలో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. వీటిలో వాడే పాదరసం కిడ్నీలకు హాని కలిగిస్తున్నట్టు పేర్కొంది. కిడ్నీ ఇంటర్నేషనల్ అనే మెడికల్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ఫెయిర్నెస్ క్రీముల్లో అధిక పాదరసం కంటెంట్లో కిడ్నీలను దెబ్బతీసే నెఫ్రోపతి ఉందని, దీనివల్ల కిడ్నీ ఫిల్టర్లో దెబ్బతిని ప్రోటీన్ లీకేజీకి కారణమవుతుంది. మహిళలు, ఈ మధ్య పురుషులు అందంగా కనిపించడం కోసం అనేక ఫెయిర్నెస్ క్రీములను వాడుతున్నారు. కానీ ఎక్కువ కాలం ఇలాంటి క్రీములు వాడటం వల్ల చర్మం ఇన్ఫెక్షన్కు గురవుతోందని అనేక మంది నిపుణులు, బ్యూటీషియన్లు చెబుతున్నారు. చర్మం ఉన్నతత్వాన్ని బట్టి కొందరు కొన్ని క్రీములు వాడాలి, లేకపోతే వాడకూడదు అనేది వారి సలహా. చర్మానికి అప్లై చేసే ఈ క్రీములలో ఉండే రసాయనాలు చర్మంతో పాటు మొత్తం శరీరానికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కానీ లేటెస్ట్ గా జరిగిన ఒక సర్వే రిపోర్ట్ గమనిస్తే ఫెయిర్నెస్ క్రీములతో కిడ్నీలకు హాని తప్పదని చెప్తున్నారు. ఇది ఎక్కువగా ఇండియాలోనే ఉందన్నది రిపోర్ట్ సారాంశం. ఈ క్రీములలో ఉండే పాదరసం మూత్రపిండాలకు హాని కలిగిస్తున్నట్లు రిపోర్ట్ చెప్తోంది. చర్మం నిగారింపు కోసం యూజ్ చేసే ఫెయిర్నెస్ క్రీముల వాడకం వల్ల మెంబ్రానస్ నెఫ్రోపతి కేసులు పెరుగుతున్నాయని, దీనివల్ల కిడ్నీ ఫిల్టర్లను దెబ్బతీయడమే కాకుండా ప్రోటీన్ లీకేజీకి కారణమవుతోందని తాజా అధ్యయనం తెలిపింది. మెంబ్రానస్ నెఫ్రోపతి అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీనివల్ల నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఏర్పడుతుంది. ఇది మూత్రంలో ఎక్కువ ప్రోటీన్ విసర్జించేలా చేస్తుంది. 2021 జూలై నుంచి 2023 సెప్టెంబర్ మధ్యకాలంలో నమోదైన 22 మెంబ్రానస్ నెఫ్రోపతి కేసులను ఈ సర్వేలో భాగంగా పరీక్షించారు. చర్మం ద్వారా పాదరసం శరీరంలోకి వెళ్లి మూత్రపిండాల ఫిల్టర్లను ప్రభావితం చేస్తుందని, ఇది నెఫ్రోటిక్ సిండ్రోమ్ కేసులు పెరగడానికి దారి తీస్తుందని పరిశోధకులు తెలిపారు.